ఓవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ పలు జిల్లాల్లో వాన దంచుకొట్టింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనూ వాన దంచుకొట్టింది. కీసర డివిజన్ పరిధిలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వర్షం దంచుకొట్టింది. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో కూడా ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఒకేసారి సాయంత్రం సమయంలో కూడా వర్షం పడడంతో కొంచెం ప్రజలందరూ వేడి తీవ్రత నుండి ఉపశమనం కలిగించిందంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడా ఇప్పటికే వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా అటు వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ప్రధానంగా నగరంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖైరతాబాద్, ఉప్పల్, ఏదైతే కోటి, అబిడ్స్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా పడుతుందని కూడా ప్రధానంగా అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే మాసబ్ ట్యాంక్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, నాంపల్లిలో కూడా తేలికపాటి వర్షం పడుతుంది. అటు నాగర్ కర్నూలు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, మరియు తాండూరు, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో విధంగా చూసుకుంటే దిల్షుక్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా ఈదురు గాలులతో కూడా వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అటు రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురు గాలులతో కూడా వర్షం పడుతుంది. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఎండ తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉంటాయి. ఇది దాదాపుగా ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియన్ సముద్రం నుంచి అటు నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో కూడా తూర్పు ఈ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ద్రోణి కొనసాగుతుంది. దీని సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో కూడా కొనసాగుతుంది. దీని వల్ల కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈదురు గాలులతో కూడా వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ రైతులు కళ్ళల్లో ధాన్యం పోసుకొని ఉన్నారు. వాళ్ళ ఈ వర్షానికి కూడా అవి కూడా నష్టం పోయే అవకాశాలు ఉన్నాయి. అటు ప్రభుత్వం కొనక ఇటు కళ్ళల్లోనే ధాన్యం మిగిలిపోయి ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సమయంలో మాత్రం ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కూడా మరింత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. సాయంత్రం సమయంలో కూడా అటు వడగండ్లతో కూడా ఈదురు గాలులతో కూడా వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా వర్షం పడుతుంది. అటు హైదరాబాద్, సెంట్రల్ గా ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం అటు అంబర్పేట్ కానీ, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇటు నాంపల్లి ఈ ప్రాంతాల్లో, కోటి, అబిడ్స్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఏదైనా ఇప్పుడు కూడా ఇదే వాతావరణం మరో 3 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఉదయం సమయంలో మాత్రం ఎక్కువ ఎండ వాతావరణం ఉంటుంది. సాయంత్రం అయితే కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రత్యూష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.